మనబడి వ్యూవర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మరి ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో పాఠశాల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది, ఉపాధ్యాయుల ప్రభావం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. మరి ముందుగా శుక్తిమతి గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నిహారా. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మేడం, మరి టీచర్స్ డే సందర్భంగా ఈరోజు ముందుగా అసలు మన దేశంలో టీచర్స్ డే ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఈరోజే జరుపుకుంటున్నాము, ఒకసారి వివరిస్తారా? ఇది ఒక మహాపురుషుని జన్మదినం. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సంవత్సరంలో తిరుత్తన్నూరు అనే గ్రామంలో సీతమ్మ వీరాస్వామి అనే పేద బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. వీరు ముందుగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టి తర్వాత మన దేశానికే రాష్ట్రపతి అయ్యారు. అంతటి గొప్పవాడు ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు. అంటే అందుకే వీరిని అనేక మంది అనేక రీతిలుగా పొగిడిండ్రు. భారతదేశానికి ఎవరెస్ట్ శిఖరం వంటి వాడన్నారు. ఉపాధ్యాయులలో మేధావని ఉపాధ్యాయులు అంటే గురువులలో బ్రహ్మ అనే విద్యార్థులు అన్నారు. మహాపురుషుడని కాలం అన్నారు. ఈ విధంగా చెప్తూ పోతే ఎంతైనా తరగదు. ఎందుకంతటి గౌరవం అంటే ఒక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారిని అభిమానంతో అనేక మంది సత్కరించడానికి వారి జన్మదినం రోజు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం, అందుకని మీకు నా పట్ల గౌరవం ఉంటే నాకు ఈ సత్కారాలు అవసరం లేదు, నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చెప్తే చాలు అని ప్రకటించింది. ఇంత గొప్ప మహామనిషి, అందుకే ప్రపంచ దేశాలు కూడా వారిని గుర్తించినాయి. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే గురు శిష్యుల సంబంధం చాలా ఉన్నతమైనది. అలాగే ఆ గురువు ప్రభావం ఆ శిష్యుడి మీద జీవితాంతం ఉంటుంది. కాబట్టి గురువులకి కూడా ఎంతో బాధ్యత ఉంది అని తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇది డెఫినెట్గా నిజమనే నేను కూడా అనుకుంటున్నాను. మేడం, మరి మీరు చెప్పండి, గురు శిష్యుల సంబంధం అసలు ఎలా ఉంటే బాగుంటుంది, గురువుల ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న నిహారా. ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుంది. అదేవిధంగా ఒక పిల్లవాడిలో మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి దాగి ఉంటాడు. ఆ నూతన వ్యక్తిని, రేపటి పౌరుణ్ణి ఆవిష్కరించాల్సింది అమ్మ ఒడి లాంటి, దేవుడి గుడి లాంటి మన బడి. ఎన్ని సాంకేతిక విజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినా పిల్లవాడి మనసులో వెయ్యి పూలు పూయించేది మాత్రం ఉపాధ్యాయుడే. అందుకే ఆచార్య దేవో భవ అన్నారు. అలాంటి గురువుల సత్కరించటం కోసమని ఈ గురు పూజోత్సవం మనం సాంప్రదాయంగా చేసుకుంటూ ఉన్నాం. మరి ఎంతో మహోన్నతమైన వ్యక్తి, మన భారతదేశం ఎంతో పుణ్యం చేసుకుంటే ఆయన ఒక భారతీయుడిగా జన్మించడం, మనకి రాష్ట్రపతి అవ్వడం ఒక మంచి మార్గనిర్దేశకం. మన దేశంలో ప్రజలందరికీ, ముఖ్యంగా ఉపాధ్యాయులకి చక్కటి రోల్ మోడల్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎప్పటికీ నిలిచిపోతారు మన చరిత్రలో. మేడం, మరి ముందుగా ఉపాధ్యాయులతో పాటు పాఠశాల ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది కదా. ముందుగా సమాజానికి పిల్లలు పరిచయం అయ్యేది పాఠశాల ద్వారానే. మరి పాఠశాల ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. ముందు మనం సాంకేతిక నైపుణ్యం గల విద్యను విద్యార్థులకు అందించాలా, లేక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగా విద్యార్థులను మనం తయారు చేయాలా అనేది ముందు మనం దాని గురించి మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే అధునాతన కాలంలో సాంకేతిక విద్యా రంగంలో మనం బాగా కృషి చేస్తున్నాం. అది చాలా హర్షణీయమైనటువంటి ఒక విషయమే. కానీ అది ఒక ఉన్నత సమాజాన్ని నిర్మించగలుగుతుంది అని మాత్రం నా అభిప్రాయంలో లేదు. కాకుంటే అది గొప్ప సమాజం, భౌతికపరమైనటువంటి ఒక సమానత్వం, పేదరిక నిర్మూలన ఇలాంటివన్నీ కూడా సాధిస్తుందేమో, కానీ దానివల్ల ఒక గొప్ప సమాజం ఇవన్నీ చేయొచ్చేమో, కానీ ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక సమాజాన్ని మాత్రం నిర్మించలేదు. ప్రాచీన కాలంలో సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిని తయారు చేయడానికి ఒక పాఠశాల కృషి చేసింది. ఇప్పుడు అధునాతన కాలంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి ఇప్పుడు మనం దోహదపడుతుంది. కానీ నా అభిప్రాయంలో ఈ రెండింటినీ, అది ఉన్నప్పుడు ఇది కొరవడింది, ఇది ఉన్నప్పుడు అది కొరవడింది, ఈ రెండింటినీ మిళితం చేయాలి. ఎందుకంటే మనిషికి ఎంత చదువుకున్నా క్రమశిక్షణ అనేటువంటి చాలా అవసరం. క్రమశిక్షణ అంటే, క్రమత అంటే వేళ్ళకి అన్నం తింటాం, వేళ్ళకి పడిపోవటం, టైంకి ట్రైన్ రావటం, బస్ రావటం, ఇవన్నీ అవునేమో, కానీ అసలైనటువంటి ఒక క్రమత, క్రమశిక్షణ పిల్లవాడి మనసులో అలవడాలి. అంటే మంచితనం అనేది అబ్బాలు, అది పాఠశాల నుండే ప్రారంభం కావాలి. ఇప్పుడే ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యక్తులుగా, ఒక మనం ఆశించినటువంటి ఒక గొప్ప పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దపడతారు. స్కూల్ ఆవరణ దాటి విద్యార్థి బయటికి వెళ్ళే నాటికి
అతని మనసులోనూ బాహ్య ప్రవర్తనలోనూ మంచితనం అబ్బేలాగా చూడాలి. రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయులకు ఇచ్చిన సందేశం ఏంటంటే, పాఠం చెప్పగానే చేతులు దులుపుకోవటం ఉపాధ్యాయులకు తగదని, సంస్థ విడిచి బయటకు వెళ్ళగానే గురువులను మర్చిపోవటం విద్యార్థులకు తగదని వారు ఉపదేశం చేసింది. అదేవిధంగా ఈ గురు శిష్య సంబంధం అనేది పాఠశాలలో ఉన్నంత వరకే కాకుండా జీవితాంతం కూడా ఎప్పుడు మనం గురువులను తలుచుకున్నా మన హృదయం పొంగిపోతుంటుంది. ఆ విధంగా ఈ గురు శిష్య సంబంధం అనేది చాలా పవిత్రమైనటువంటి. మేడం, మీరు దాదాపు 25 ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈ 25 ఏళ్ల క్రమంలో ఆ తర్వాత మీరు ఒక స్కూల్ నడుపుతున్న సమయంలో కూడా ఎన్నో రచనలు చేశారు. అందులో పెద్ద పెద్ద మహానుభావుల గురించి, పేట్రియాటిజం గురించి, దేశభక్తి గురించి, స్వాతంత్ర సమరయోధుల గురించి ఎన్నో నాటికలు, పాటలు, కథలు, వ్యాసాలు ఇలా ఎన్నో రాశారు. మీరు చేసిన రచనలకి బోలెడన్ని ప్రైజులు కూడా వచ్చాయి. మరి ఉపాధ్యాయులు, వారి శిష్యులు, గురు శిష్యుల సంబంధం గురించి మీరు చేసిన రచనలు ఏమన్నా ఉన్నాయా? అవును నిహార, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కూడా ఒక పాట రాయటం జరిగింది. అది నా విద్యార్థుల చేత చాలాసార్లు పాటించిన. అంతేకాకుండా ఈ హన్మకొండలో చాలా స్కూళ్ళల్లో కూడా ఆ పాటను తీసుకెళ్ళి వాళ్ళ విద్యార్థుల చేత పాటించడం జరిగింది. మరి ఒక్కసారి ఈ పాటని మన వ్యూవర్స్ అందరికీ కూడా చూపిద్దాం మేడం. మానవ జీవనం సార్థకం చేసుకోవడానికున్న ఏకైక సాధనం జ్ఞానం. ఆ అమూల్య జ్ఞానప్రదాత గురువు. అమ్మ ఒడి తర్వాత అంతట ఉన్నత్యాన్ని ఆపాదించుకున్నది బడి. బడి చదువుల గుడి, సంస్కారాల సదాచారాల ఒడి. అంతటి ఉన్నతత్వం బడికి తెచ్చేది ఆదర్శనీయులైన ఆచార్యులే. ఆచార్యులే విద్యార్థులకు ఆదర్శం. వారి ఆదర్శాలు, ఆదేశాలే విద్యార్థులకు శిరోధార్యం. అటువంటి గురువులు, వారి వద్ద విద్యనార్జించే శిష్యుల మధ్య ఉన్న సంబంధం అత్యంత మధురానుబంధం అని తెలుపుతున్నది ఈ పాట నా మాటగా. గురువన్న మాటలో గురుతర బాధ్యత ఉన్నది. గురు శిష్యుల బంధమే మధురానుబంధము. గురువన్న మాటలో గురుతర బాధ్యత ఉన్నది. గురు శిష్యుల బంధమే మధురానుబంధము. గురువన్న మాటలో గుడిలాంటి బడిలోన గురువు దైవ సమానుడు. గుడిలాంటి బడిలోన గురువు దైవ సమానుడు. కనని దైవాని కన్న కనిపించే గురువు మిన్న. కనని దైవాని కన్న కనిపించే గురువు మిన్న. అన్న మాట కన్న మూట గురువునకేమున్నది. గురువన్న మాటలో గురుతర బాధ్యత ఉన్నది. గురు శిష్యుల బంధమే మధురానుబంధము. గురువన్న మాటలో అనురాగం ఆత్మీయత తన ధనములు గాయించి. అనురాగం ఆత్మీయత తన ధనములు గాయించి. మమతానురాగాలను తన శిష్యుల యందు పంచి. రాధాకృష్ణుని జీవితమాదర్శముగా తలంచి. తన కుమారులను లేని ధన్యునిగా తరించి. గురువన్న మాటలో గురుతర బాధ్యత ఉన్నది. గురు శిష్యుల బంధమే మధురానుబంధము. గురువన్న మాటలో కపటం తెలియని వల్లెలంటి పిల్లలకు. కల్లా కపటం తెలియని వల్లెలంటి పిల్లలకు. మోసాలు ద్వేషాలు రోషాలు కూడవని. మోసాలు ద్వేషాలు రోషాలు కూడవని. కలసి మెలసి భావి భరత పౌరునిగా నడిపించే. గురువన్న మాటలో గురుతర బాధ్యత ఉన్నది. గురు శిష్యుల బంధమే మధురానుబంధము. గురువన్న
చాలా చక్కటి పాట మేడం. గురు శిష్యుల సంబంధం గురించి చాలా చక్కటి పాట రాశారు మేడం. మరి మీ అనుభవంలో మీ శిష్యులు ఈ దాదాపు 40 ఏళ్ల ఈ ప్రయాణంలో మీరు బోధించిన మీ శిష్యులు కనుక మీకు కనపడినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? విహార ఆ అనుభవం అనేది అద్భుతమైనటువంటి. చాలా రోజుల తర్వాత విద్యార్థులు కనపడితే అసలు వాళ్ళకైనా గురువులకైనా కలిగేటువంటి ఒక అనుభూతిని ఆనందాన్ని వ్యక్తం చేసేది కాదు. ఒక చిన్న అనుభవం. ఒకసారి నేను గుడికి వెళ్ళి వస్తూ ఉంటే నా పూర్వ విద్యార్థి, నేను చూడలేదు, మేడం మేడం అని ఆపి గబగబా వచ్చి కాళ్ళకు దండం పెట్టి, నేను చాలా ఆశ్చర్యపోయినా, సంతోషం కలుగుతుంది. నేను గుర్తుపట్టలేదు. బాబు నువ్వు ఏ బ్యాచ్ అంటే, మేడం నాది 1999 బ్యాచ్ అని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను ఎస్బీఐలో మేనేజర్గా పనిచేస్తున్నాను. చూడండి ఎంత ఎదిగిపోయిందో. అంత ఎదుగుదల ఉన్నా కూడా ఒక టీచర్ కనపడితే అతని మనసు ఆ రోడ్డు అని కానీ ఏది కానీ గుర్తు రాలేదు. అంటే ఇప్పటికీ నాకు బోధించిన ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా చాలా పవిత్రమైనది. అసలు ఆ పేరు తలుచుకుంటేనే, ఉపాధ్యాయుల పేరు, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆ అనుబంధం, ఆ ఆత్మీయత అనేటువంటిది మనకు తరగనది, చెప్పుకోలేదు. ఆ పవిత్రమైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తి చాలా గురుతరమైనటువంటి. పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే, ఉపాధ్యాయులు ఏది చెప్తే అదే నిజమంటారు. ఒకవేళ తప్పు చెప్పినా ఇది తప్పు అంటే వాళ్ళు ఒప్పుకోరు. మా టీచర్ ఇదే విధంగా చెప్పిందంట. అంటే ఎంత గురుతర బాధ్యతో. అందుకే ఆ పాట. ఎందుకంటే ప్రతి నిమిషం విద్యార్థులు టీచర్స్ని అనుకరిస్తూ ఉంటారు. ఆ విధంగా అనుకరిస్తూ ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా, అంటే వాళ్ళ కోసం జాగ్రత్తగా, ఆ వృత్తి చాలా పవిత్రమైంది. విద్యార్థులతో మనం చాలా మంచిగా మాట్లాడుతూ, వాళ్ళ సంస్కారం నేర్పుతూ, వాళ్ళని ఆ విధంగా ఒక మంచి యువకులను, మంచి సమాజాన్ని నిర్మించేటువంటి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి యొక్క ఆదర్శమైన పౌరులుగా తయారు చేయడానికి ఉపాధ్యాయులదే కీలకమైనటువంటి ఒక పాత్ర. అందరం ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తలుచుకుంటూ మనమందరం మనసులో అలాంటి పౌరులను తయారు చేసి రేపటి సమాజంలో ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి యొక్క బాధ్యతాయుతమైనటువంటి యొక్క సమాజాన్ని తయారు చేస్తామని మనమందరం ఈ శుభ సందర్భంలో నిశ్చయించుకుందాం, నిర్ణయించుకుందాం. చాలామంది పెద్ద పెద్ద నాయకులు, మోటివేటర్స్, ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్, అటు పాత తరం వాళ్ళు, కొత్త తరం వాళ్ళు కూడా ఎవరైనా చూడండి, చిన్నప్పుడు మా టీచర్ ఇలా చెప్పారు, చిన్నప్పుడు నేను 2nd క్లాస్లో విన్న ఈ కథ నాకు చాలా గుర్తుంది అని ఎప్పటికప్పుడు వాళ్ళ టీచర్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రభావం పిల్లల మీద వాళ్ళ చివరి శ్వాస వరకు కూడా ఉంటుంది అని మనకి అర్థం అవుతుంది. మరి అలాంటప్పుడు ఉపాధ్యాయులకి కూడా చాలా బాధ్యత ఉందని కూడా మనకు తెలుస్తుంది. గురు శిష్యుల సంబంధం చాలా ముఖ్యమైనది అని దాని మీద చాలా స్ట్రెస్ చేస్తుంటారు కూడా. ప్రతి ఒక్క పిల్లవాడి మీద గురువు ప్రభావం ఉండాలి, గురువుకి వాళ్ళ గురించి తెలియాలి అని చెప్తూ ఉంటారు కదా. మరి గురు శిష్యుల సంబంధం గురించి అసలు మీరేం చెప్తారు? తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది, తండ్రి గురువును పరిచయం చేస్తారు, గురువు సమాజాన్ని పరిచయం చేస్తారు. అయితే ఒక విద్యార్థి సమాజానికి అడుగుడిగే వరకు ఒక 15-16 సంవత్సరాల ప్రాయం వాడవుతాడు. కానీ అతడి 100 ఏళ్ల జీవితంలో ఈ 15 ఏళ్ళు చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే ఈ బాల్య దశ అనేది చాలా కీలకమైనది. దానికి పాత్రదారులు, సూత్రధారులు, అటు తల్లిదండ్రులు, తర్వాత గురువులు. అయితే తల్లి పాత్ర తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మనం ముందుగా పాఠశాల గురించి, ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకున్నప్పుడు, విద్యార్థి ఎప్పుడైతే పాఠశాలకు అడుగిడి పాఠ్యాంశాలు నేర్చుకుంటుండో, పిల్లలు
పాఠశాలలో విద్య గడపటానికి ఎప్పుడైతే ప్రవేశిస్తారో పాఠ్యాంశాలతో పాటు వారికి గురువులను ఏదో అడగాలని ఉంటుంది. వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి, ప్రశ్నించే మనసులు ఉంటాయి. కానీ ఆ ప్రశ్నలను ఎప్పుడు కూడా గురువులు నిరోధించొద్దు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైనటువంటి యొక్క సమాధానాలు ఇస్తూ, వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క పట్టుదలను ప్రోత్సహిస్తూ, వాళ్ళల్లో నిజాయితీని పెంచుతూ, మన దేశానికి మనం ఏదో చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని, ఒక తపనను వాళ్ళల్లో కలిగిస్తూ ఉపాధ్యాయులు ఆ విధంగా వాళ్ళను మలచాలి. ఎందుకంటే సృజనాత్మకతకు తెలుసుకోవాలనేటువంటి యొక్క తపన ఉంటుంది. తర్వాత వాళ్లకు శాస్త్రీయ దృక్పథం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మనం మహానుభావులు, మేధావులు వాళ్ళ చిన్నప్పటి టీచర్లను ప్రేరణగా స్ఫూర్తిగా ఎలా తీసుకుంటారు అనేది ఉదాహరణగా మన అబ్దుల్ కలాం గారినే తీసుకుంటాం. కలాం గారు రామేశ్వరంలో 5వ తరగతి చదువుతున్నప్పుడు శివసుబ్రహ్మణ్యం అనే గురువు గారు ఉండేవారట. వారు ఒక పక్షి బొమ్మను బోర్డు మీద వేసి దాని రెక్కలు ఎట్లా అల్లలాడుస్తూ ఎగురుతుంది, దాని తోకతోటి ఏ విధంగా దాని దారులను మళ్ళిస్తుంది, దాని మిగిలిన అవయవాలన్నీ వర్ణించింది. దాదాపు 25 నిమిషాలు పాఠం చెప్పినాక మీకు అర్థమైందా అని అడిగినప్పుడు ఎవరు మాకు అర్థం కాలేదన్నమాట. అందుకు అతడేం నిరుత్సాహపడలేదు, లేకపోతే వాళ్ళనేం కోపం చేయలేదు. ఆ సాయంకాలం ఏం చేసిందట, అందరి పిల్లలందరినీ సముద్రపు ఒడ్డుకు తీసుకుపోయేసరికి అక్కడ ఆ ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంలో పక్షులు గుంపులుగా ఎగిరిపోతుంటే విద్యార్థులందరికీ చూడమని చెప్పిందట. అంటే అది ఆ పక్షులు ఏ విధంగా ఎగురుతున్నవి, రెక్కలను ఏటవాలుగా చేసుకొని ఏ విధంగా పోతున్నాయి, తోకతోటి ఆధారంగా వికక్షను ఎట్లా మార్చుకుంటున్నాయి, ఇవన్నీ కూడా మీరు చూడండి అని చెప్పిందట. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా చూసి వాళ్ళు నిజంగా తెలుసుకున్నారు. తర్వాత గురువుగారు ఒక ప్రశ్న వేసిందట, మరి వాటికి ఏ శక్తి ఉంది, ఏమైనా ఇంజన్ ఎక్కడ ఉంది, పైకి ఎగరాలంటే ఇంజన్ ఉండాలి కదా, ఏ విధంగా ఎగురుతుందని ప్రశ్న వేసి సమాధానం కూడా గురువుగారే చెప్పిందట. ఏంటంటే వాటి ప్రాణమే వాటి శక్తి, వాటి ఇచ్ఛాశక్తి వాటికి ఇంధనం. అది చిన్నప్పుడే కలాం గారికి అది మనసులో నాటుకొని పోయిందట. తర్వాత ఏ విధంగానైనా ఆకాశయానం చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన ఆ రోజే చిన్నప్పుడే 5వ తరగతిలోనే నిర్ణయించుకున్నాడు. అంటే ఒక్కొక్క గురువు యొక్క స్ఫూర్తి పిల్లలలో ఆ విధమైనటువంటి ఒక మొలకలాగా చిన్నప్పుడే మొలుస్తుంటుంది. కాబట్టి ప్రతి నిమిషం మనం విద్యార్థులను ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉండాలి. విద్యా విధానాల గురించి, విద్యా శిక్షణ ఎలా ఉండాలి, పేరెంటింగ్ ఎలా ఉండాలి, పాజిటివ్ పేరెంటింగ్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లలపై ఎలా ఉంటుంది, టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది పిల్లలపై, అలాగే సమాజ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో కూడా మనబడి ఛానల్ ద్వారా మీరందరూ తెలుసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి, మమ్మల్ని ప్రోత్సహించండి.